హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. సీజన్లో నిమ్మకాయలు ఎక్కువ వస్తుంటాయి కదా, నిమ్మకాయ జ్యూస్ కూడా చాలామంది ఇష్టపడుతుంటారు. మనకి ఎక్కువ ఉన్నప్పుడు నిమ్మరసంతో పౌడర్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే ఎండాకాలంలో కానీ వేడిగా ఉన్నప్పుడు కానీ నిమ్మరసం తాగాలనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు జస్ట్ ఈ పౌడర్ని వాటర్లో కలుపుకుంటే చాలు, నిమ్మకాయ జ్యూస్ ప్రిపేర్ అయిపోతుంది. లెమన్ పౌడర్ అంటే నిమ్మరసంతో పొడి. నిమ్మరసంతో పొడి చేస్తారని మీకు తెలుసా? తెలుసుంటే ఎస్ అని, తెలియకపోతే నో అని ఒక్క కామెంట్ పెట్టండి. నాకు మొన్ననే ఊరు నుంచి నిమ్మకాయలు వచ్చాయి. నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. వీటన్నింటినీ సగానికి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ నిమ్మకాయల్లోంచి మొత్తం రసమంతా పిండేసుకోవాలి. కొంచెం పెద్ద నిమ్మకాయలు అయితే మనకి రసం ఎక్కువ వస్తుంది. చిన్న నిమ్మకాయలు అనుకోండి, కొన్నిట్లో తక్కువ రసమే వస్తుంది. నిమ్మకాయలతో కొలత కాదు, ఈ రసం ఎంతుందో ఆ కొలతతో చేసుకుంటాము. నాకు ఇక్కడ 1 కప్పు నిమ్మరసం వచ్చింది. ఈ నిమ్మరసాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లో పోసుకోవాలి. 1 కప్పు నిమ్మరసం తీసుకున్నాం కదా, దానికి నేను 3 కప్పులు షుగర్ వేసుకుంటున్నాను. కొంచెం షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే 4 కప్పుల షుగర్ కూడా పడుతుంది. ఈ షుగర్ నిమ్మరసంలో వేసుకుని నిమ్మరసంతో పాటు షుగర్ని కూడా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని ఆరబెట్టుకోవాలి. అంటే అస్సలు ఎండలో పెట్టొద్దు, నీడలోనే ఆరబెట్టుకోవాలి, ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలి. నేనైతే బెల్లంతో ట్రై చేయలేదు. మళ్ళీ అడుగుతారేమో బెల్లంతో చేసుకోవచ్చా అని. ఆరడానికి 4 to 5 days పడుతుంది. ఇదిగోండి, నేను ఇది ఒక్కరోజు ఆరబెట్టుకున్నాను, అంటే 24 hours ఆరబెట్టుకున్నాను. తర్వాత దీన్ని ఒకసారి తిరిగేసుకోవాలి. స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఒకసారి తిరిగేసుకోవాలి. ఇదిగో చూడండి, చేతికి తడి తగులుతుంది కదా, ఆరడానికి టైం పడుతుంది. 4-5 రోజులైనా పడుతుంది మంచిగా ఆరి పొడి పొడిగా అవ్వడానికి. ఇలా తిరిగేసుకొని మళ్ళీ ఆరబెట్టుకోవాలి. అసలు ఎండలో పెట్టొద్దండి, ఎండలో అయితే కరిగిపోతుంది. ఇది 3 days తర్వాత ఇంకా కొంచెం తడి ఉంది కదా, ఇంకొక 1-2 days పడుతుంది ఆరడానికి. రోజు ఒకసారి ఇలా తిరిగేసుకుంటూ ఆరనిస్తే తొందరగా ఆరిపోతుంది. ఇదిగోండి, 6 days ఆరబెట్టుకున్నాను నేను. పొడి పొడిగానే వస్తుంది కదా, అంటే రోజు ఒకసారి దీన్ని తిరిగేసుకుంటూ ఆరబెట్టండి. ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత క్రిస్టల్స్ లాగా తయారైపోయింది కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. మీకు ఇలాచీ లాంటి ఫ్లేవర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని అస్సలు తడి తగలకుండా స్టెరైల్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే 6 to 7 months వరకు వాడుకోవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జస్ట్ నీళ్ళల్లో కలుపుకొని జ్యూస్ చేసుకోవచ్చు. దీనికి ఒక లేబుల్ అతికించుకొని పెట్టుకున్నారంటే మనకి ఈజీగా ఉంటుంది. నేనైతే ఇలా లెమన్ పౌడర్, ఆరెంజ్ పౌడర్ సీజన్లో చేసి పెట్టుకుంటాను. మా పిల్లలకి చాలా ఇష్టం, కావలసినప్పుడు నీళ్ళల్లో కలుపుకొని తాగుతారు. ఒక గ్లాస్లో మనకు కావాల్సినంత పౌడర్ వేసుకోవాలి. మన నిమ్మకాయల పుల్లదనాన్ని బట్టి మనకు పౌడర్ పడుతుంది. పైనుంచి జస్ట్ వాటర్ పోసుకొని కలుపుకోవడమే. చాలా బాగుంది. నిమ్మకాయలు ఎక్కువ ఉన్నప్పుడు వేస్ట్ అవ్వకుండా ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా లెమన్ జ్యూస్ చేసి ఇవ్వచ్చు. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మైదా కానీ రైస్ కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్తోనే తయారు చేసిన ఇన్స్టంట్ ఇడ్లీ మిక్స్, దోశ మిక్స్, పొంగల్ మిక్స్, కిచిడి మిక్స్, ఉప్మా మిక్స్ కావాలనుకుంటే, అంటే అప్పటికప్పుడు తయారు చేసుకునేలాగా మిల్లెట్స్తో తయారు చేసిన ప్రీమిక్స్ రెసిపీస్ ఇవి. మీకు కూడా కల్తీ లేని ఇన్స్టంట్ ప్రీమిక్స్ రెసిపీస్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి.